Good afternoon and welcome to the Hindu newspaper editorial analysis 4/1/2025. So what is the article about? India cross-border insolvency and legal form. అంటే మనకి ఇప్పుడు కొన్ని కంపెనీలు భారతదేశంలోకి వచ్చి భారతదేశంలో కంపెనీలు స్టార్ట్ చేసి వాళ్ళు దివాలా తీసిన తర్వాత వాళ్ళ కంట్రీలకు వెళ్ళిపోతున్నారు. సో మనం కాస్త చట్టబద్ధంగా కొన్ని సవరణలు చేసుకోవాలి, మార్పులు తేవాలన్నమాట. సో ఇండియా క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ అంటే ఆ దేశం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ మా దగ్గర డబ్బులు లేవండి అని చెప్పి వెళ్ళిపోతే అప్పుడు మన భారతదేశం ప్రొటెక్షన్ ఏంటి అండ్ లీగల్ రిఫార్మ్స్ ఏంటి? ఓకే, ద గ్రోత్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ హెస్ యాంప్లిఫైడ్ క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ. స్ట్రైట్గా ఆథర్ గారు పాయింట్కే వచ్చారు. ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీలు బాగా బిజినెస్లు అన్నీ పెరగడం వల్ల యాంప్లిఫైడ్ ఇంక్రీజ్డ్ క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ. అంటే కొన్ని కంపెనీలు ఏంటంటే జాబ్స్ క్రియేట్ చేద్దాం, లాభాలు చేసుకుందాం, కష్టపడదాం అనే సదుద్దేశంతోనే వస్తారు. కాలం కలిసి రాకో లేకపోతే కలిసి వచ్చి కలిసి రాకో ఏదో ఒకటి కలిసి వస్తే బాగుంటాయి. TWI ట్రాన్స్ వరల్డ్ ఇంటర్నేషనల్స్, లేకపోతే దివాలా తీసేస్తారు. సో ఈ మధ్యకాలంలో పెరిగాయి అన్నమాట, ఆ సవాళ్ళు కూడా పెరుగుతున్నాయి. సో హైలైటింగ్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక ఎఫెక్టివ్ రెగ్యులేషన్ తీసుకురావాలి. అంటే చాలా పకడ్బందీగా ఒక చట్టాన్ని తీసుకురావాలన్నమాట. ఇది ఎలా ఉండాలి? రిలయబుల్, నమ్మశక్యంగా ఉండాలి, దాని మీద ఆధారపడాలి, ప్రిడిక్టబుల్ అంటే భవిష్యత్తు చెప్పగలగాలి. ఇన్సాల్వెన్సీ ఫ్రేమ్వర్క్ ఈజ్ ఎసెన్షియల్. దేనికి? ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు మనం ఆకర్షించడానికి అండ్ కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్కి. చూడండి ఎంత బాగా మనం దోహదపడాలి. ఫెసిలిటేట్, మంచి వర్డ్, కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ అన్నారు ఆథర్ గారు. సో ఇప్పుడు కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ అంటే ఏం మాట్లాడుతున్నారంటే ఆయన, ఇది ప్రాసెస్ ఆఫ్ రీఆర్గనైజింగ్ కంపెనీస్ మేనేజ్మెంట్, ఫైనాన్సెస్ అండ్ ఆపరేషన్స్. ఇది ఒక కంపెనీ యొక్క ఏంటి మనం ఆర్గనైజ్ చేయొచ్చు. కంపెనీ యొక్క మనం మేనేజ్మెంట్ని కానీ ఫైనాన్సెస్ కానీ ఆపరేషన్స్ కానీ ఇంప్రూవ్ చేయొచ్చు అనమాట. ద ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది కంపెనీ. ఎఫిషియన్సీను అట్ ద సేమ్ టైం ఏమన్నారు ఆథర్ గారు, ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది కంపెనీని కూడా మనం సరిదిద్దుకోవచ్చు. ఇది రీస్ట్రక్చరింగ్ అండ్ రీఫ్రేమింగ్ ఆఫ్ ది కార్పొరేట్ మేనేజ్మెంట్ అన్నమాట. అక్కడ మనం ఆర్థికంగా, తర్వాత చట్టబద్ధంగా, మనమే ఓనర్లుగా, ఆపరేషనల్గా అన్ని విధాలుగా మనం ముందంజలో తీసుకెళ్ళచ్చు. మనం ఏం చేయొచ్చు? ముందంజలో తీసుకెళ్ళచ్చు అనమాట ఆ వ్యవస్థని కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ ద్వారా. బ్రిటిష్ రాజ్ అంటే మనల్ని 1947 వరకు బ్రిటిషర్స్ పరిపాలించారు కాబట్టి ఇండియా చాలా సవాళ్ళు ఎదుర్కొంది. ప్రాముఖ్యమైన సవాళ్ళు ఎక్కడ? ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్ ఫెయిల్యూర్స్, ఎలాగ దాన్ని మనం మేనేజ్ చేయగలగాలి. అండ్ క్రాస్ బార్డర్ కామర్స్ అంటే భారతదేశం ఇంకో దేశంతో బిజినెస్లు అవుతున్నప్పుడు ఎలాగ మేనేజ్ చేయాలి. సో ఈ సవాల్ని మనం ఎదుర్కోవాలి. టు అడ్రస్ డొమెస్టిక్ ఇన్సాల్వెన్సీస్. అప్పట్లో ఏంటి, దేశంలో ఉన్న కంపెనీలే కొన్ని మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి ఇన్సాల్వెన్సీ పిటిషన్లు పెట్టారనమాట, ఐపీఎల్ పెట్టేశారు. సో ది ఇండియన్ ఇన్సాల్వెన్సీ యాక్ట్ 1848లోని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇదే ప్రప్రథమంగా ఇన్సాల్వెన్సీ లా. ఇది కాలక్రమేణా ఏమైంది, ప్రెసిడెన్సీ టౌన్స్ ఇన్సాల్వెన్సీ యాక్ట్ 1909 ఇది రావడంతో ఇండియన్ ఇన్సాల్వెన్సీ యాక్ట్ 1848ని తీసేసి ఈ యాక్ట్ని పెట్టారు, రీప్లేస్ చేశారనమాట. ఇది ఏ నగరాలకి అప్లై ఉందండి? కల్కటాకి, బొంబాయి, మద్రాసు అండ్ ప్రొవిన్షియల్ ఇన్సాల్వెన్సీ యాక్ట్. అది ఎప్పుడు వచ్చింది? 1920లో వచ్చింది. ఇది దేని మీద పరిపాలన దక్షత ఉండేది? గవర్న్డ్ ఇన్సాల్వెన్సీస్ అంటే ఎవరెవరైతే బిజినెస్లు మొదలుపెట్టి ఆర్థికంగా దెబ్బలు తిన్నారో అవి ఏ ఏరియాలు? మఫస్సల్ రీజియన్స్. చూడండి, మఫ్సల్ ఏరియా అంటాం కదా, అంటే ది ప్రొవిన్షియల్ ఆర్ రూరల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇండియా ఆ ఏరియాలోని. వైల్ దీస్ లాస్ ప్రొవైడెడ్ ఎ ఫ్రేమ్వర్క్. ఇది మనకు ఒక చట్టం ఇచ్చిందనమాట.
అంటే ఒక ఈ పద్ధతిలో ఉండాలి అని. ఫర్ హ్యాండ్లింగ్ డొమెస్టిక్ ఇన్సాల్వెన్సీస్ అంటే లోకల్గా బిజినెస్లు పెట్టి చితికిపోయి లేకపోతే ఆర్థికంగా లాభాలు రాకపోతే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. కానీ వాళ్ళు ఒక దాన్ని ఒక 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 ముఖ్యమైన ఉద్దేశాన్ని దానికి వాళ్ళు ఆన్సర్ చేయలేకపోయారు. వాళ్ళు ఫెయిల్ టు అడ్రస్. ఏమిటది? కాంప్లెక్సిటీస్. అంటే మన భారతదేశం ఇంకో కంట్రీతో కానీ బిజినెస్ చేస్తే అక్కడ వచ్చే కొన్ని చిక్కులు, ఓకే, క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీస్. ఇక్కడ మనకి ఏమైందంటే మన చట్టంలోని, మన న్యాయ వ్యవస్థలోని, లీగల్ సిస్టంలోని ఒక క్రిటికల్, చాలా ముఖ్యమైన ఒక గండి, ఒక గ్యాప్ కనబడుతుంది. చాలా పెద్ద గ్యాప్ వదిలేశారు అన్నమాట, లీవింగ్ అ క్రిటికల్ గ్యాప్. ఓకే, సో ఇవల్యూషన్ అలాగా ఇది దినదినాభివృద్ధి చెందింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ లాస్ ఎప్పటి వరకు మార్చలే. ఓకే, డిస్పైట్ ద థర్డ్ లా కమిషన్ ఎప్పుడు 1964 వరకు మార్చలే. వాళ్ళు రికమెండ్ చేశారు, అయ్యా ఆధునీకరణలోకి రండి, రికమెండింగ్ మోడర్నైజేషన్. ఓన్లీ 1990స్లోనే ఎప్పుడు మన చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి పోయారు, ఎవరు, మన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. సో ఆయన 1990లోని ఆర్థికంగా లిబరలైజ్ చేశారు. అంటే ఈ ఓపెన్ ది ఇండియన్ ఎకానమీ. ఓకే, అప్పుడు మనకి ప్రపంచం అంతటా గ్లోబలైజేషన్ నుంచి మనకి చాలా ప్రెషర్స్ వచ్చాయి. బాబు మీరు మారాలి, మీ యాక్ట్స్ మారాలి, మీ సిస్టమ్, ప్రెషర్స్ ఆఫ్ గ్లోబలైజేషన్. దట్ ద నీడ్ ఫార్ ఇప్పుడు అవసరం వచ్చిందనమాట. అవసరం దేనికి? కాంప్రిహెన్సివ్, కంప్లీట్గా ఇన్సాల్వెన్సీ లా అంతా అందులో ఉండాలి అని. ఓకే, ఇప్పుడు ఇందులోని కొన్ని సెక్షన్లు క్రాస్ బార్డర్ కేసెస్ గురించి కూడా, ఇవి ఫోకస్ ఆఫ్ నేషనల్ డిస్కషన్. ఎస్, క్రాస్ బార్డర్లో జరిగే కేసులు, ఇప్పుడు మనకి ఇంకో దేశానికి బిజినెస్లు జరుగుతున్నాయి, వాళ్ళు లాస్ వచ్చాయి, అప్పుడు ఎవరిని అడుగుతాం? వాళ్ళు ఇక్కడ కంపెనీ మూసుకుని వెళ్ళిపోయారు, ఇప్పుడు మనకి రావాల్సిన డబ్బులు ఎలాగ అడుగుతాం? సో దాని మీద నేషనల్లోని డిస్కషన్లు అయ్యాయి. అప్పుడు ఈ ఎంపీలు అందరూ ఉంటారు కదా, మరి కమిటీలన్నీ నియమిస్తారు. సో కమిటీ సచ్ యాజ్ ఇరాడీ 2000, మిత్రా కమిటీ 2001, ఇరానీ కమిటీ 2005, ఇవన్నీ ఏమిటి ప్రతిపాదించాయంటే, రికమెండ్ చేశాయంటే యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లా. ఓకే, UNCITRAL చూడండి. ఓకే, యునైటెడ్ నేషన్స్ అంటే అన్ని కంట్రీస్ కలిపి మనం 193 కంట్రీస్ అందులో ఉన్నాయి కాబట్టి, సో యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లా మోడల్ లా ఆన్ దేని మీద? క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ 1997లో వచ్చిందనమాట. 2015లోని బ్యాంక్రప్సీ అంటే నేను ఆర్థికంగా చితికిపోయాను, బ్యాంక్రప్సీ లాని మార్పులు చేసింది ఆ కమిటీ. చేసి ఏం చేశారు వాళ్ళు? అప్పుడు కొత్త చట్టాన్ని డ్రాఫ్ట్ చేశారు. ఏంటది? ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ బిల్ పెట్టారనమాట. ఇది దేని మీద ఫోకస్ చేసింది? దేశంలోనే బిజినెస్లు పెట్టి దేశంలోనే నష్టం వచ్చింది వాళ్ళకి. ఓకే, వాళ్ళు పాపర్ పిటిషన్ కానీ, ఇన్సాల్వెన్సీ కానీ, బ్యాంక్రప్సీ కానీ, డబ్బులు లేవని కానీ చట్టబద్ధంగా చూద్దాం, పెట్టడం ఏముంది. కానీ నిజంగా వాడు బ్యాంక్రప్ట్ అయ్యాడా, లేకపోతే ఉన్న చట్టాలని వాడికి అనుగుణంగా మార్చుకుంటున్నాడా అన్న విషయం మీద చర్చాగోష్ఠి చాలా జరిగిందనమాట. సో ఫాలోయింగ్ కన్సర్న్స్ ఫ్రమ్ ద జాయింట్ పార్లమెంట్ కమిటీ అంటే అందరూ కొంతమంది ఎస్ అన్నారు, కొంతమంది ఏమిటండి ఇలా ఉంది అని ఎవరికి వచ్చింది వాళ్ళు చెప్తారు, కన్సర్న్స్ ఉంటాయి కదా. సో జాయింట్ పార్లమెంటరీ కమిటీ అబౌట్ ది యాబ్సెన్స్, అయ్యా ఈసారి కూడా మనం క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ ప్రావిజన్స్ లేవు అన్నారు. కనుక 223 సబ్ క్లాజ్ ఏ, 233 క్లాజ్ ఏ, 233 క్లాజ్ బిని మనం జతపరిచాం, యాడెడ్. ఇవి లేటర్ కోడిఫైడ్ యాజ్ సెక్షన్ 234 అండ్ 235, వీటికి సెక్షన్ నంబర్లు కూడా ఇచ్చాం. ఆఫ్ ది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ సెక్షన్ 234 ఏమిటి? allows the Indian government to enforce IBC provisions. సో వెంటనే మనం ఏం చేస్తే భారత గవర్నమెంట్, ఆ టైంలో ఉన్న అధికారంలో ఉన్న గవర్నమెంట్కి ఫుల్
శక్తి ఇస్తుంది, ఆల్ రైట్స్ టు ఎన్ఫోర్స్, ఈ చట్టాన్ని మీరు అమలుపరచండి అని. ఐబీసీ ప్రొవిజన్స్ ఇన్ ఫారిన్ కంట్రీస్ త్రూ రెసిప్రోకల్, అంటే ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండాలి. రెసిప్రోకల్ అగ్రిమెంట్ ఉంటేనే దీన్ని మనం చేయగలం. వైల్ 235 ఏం చెప్తోంది? ప్రొసీజర్, పద్ధతి ఎలా వెళ్ళాలి ఫర్ సీకింగ్ అసిస్టెన్స్. అయ్యా ఇది జరిగిన విషయం, మీ కంపెనీ వాళ్ళు మా దేశంలోకి వచ్చి ఇలా చేశారు కనుక మాకు ఒక ప్రొసీజర్ చెప్పండి. ఆ ప్రొసీజర్ ప్రకారం మేము మీ కోర్టుల్లో ఫ్రమ్ ఫారిన్ కోర్ట్స్ త్రూ అ లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ తమరు ఎలా చెప్తే అలా చేస్తాము అని మనకి ఇందులోని అగ్రిమెంట్లు ముందుగానే ఉండాలన్నమాట. సో బ్యూటిఫుల్ సెక్షన్స్ రెండును. అప్పుడు భారతదేశానికి పెద్దగా నష్టమేం జరగదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ ఛాలెంజెస్ ఇన్ ఇండియా. ఇప్పుడు వేరే దేశం నుంచో కంపెనీ వచ్చి మన దేశంలో కంపెనీ పెట్టి వాళ్ళు ఆర్థికంగా చితికిపోయి వెళ్ళిపోతే అక్కడ మనకు ఎదురైన ప్రశ్నలు ఏమిటి? మనకి అంటే భారతదేశానికి ఎదురైన ప్రశ్నలు ఏమిటి? ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్సెస్ జెట్ ఎయిర్వేస్, ఇది ఒక కేసు అన్నమాట, ప్రాముఖ్యమైన కేసు. ఇండియా 2019 సుప్రీంకోర్టు కేసెస్ ఆన్లైన్లోని NCLT 7875 7875 ఏం చెప్తుందంటే, ఇది ఫస్ట్ టైం 234 ఆఫ్ ది ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అండర్ స్క్రూటినీ. అసలు ఈ సెక్షన్లు మంచివా కాదా అని కాస్త కూలంకషంగా చదువుతాం. ఈ సెక్షన్లను స్క్రూటినీకి తెచ్చాయన్నమాట. సో ద నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ NCLT, నేషనల్ కంపెనీ లా, ఇదో ట్రైబ్యునల్ అనమాట. ఇది కోర్టు కాదు, ఇదో ట్రైబ్యునల్. 2 క్రిటికల్ ఇష్యూస్ని ఐడెంటిఫై చేశారు. ఈ 2 చాలా ఇంపార్టెంట్ మనకి. ఏమిటది? ఫస్ట్, ద యాబ్సెన్స్ ఆఫ్ రెసిప్రోకల్ అగ్రిమెంట్. మనకి వాళ్ళకి రెసిప్రోకల్ అగ్రిమెంట్ ఉంటేనే కదా 234ని మనం అమలుపరచగలం. ఓకే, అప్పుడు 235 ఏంటి? బాబు ఇదిగో మీ కంపెనీ మీద దేశంలోకి వచ్చింది, నష్టాలు చేసింది కనుక మీరు మాకు పద్ధతి చెప్తే ఫారిన్ కోర్టులోని మేము వాడి మీద ఎలాగ యాక్షన్ తీసుకోవాలి అన్నది తగు విధంగానే మేము కూడా ఆ కేసుని ముందుకు తీసుకెళ్తామని మనం ఈ 2 సెక్షన్లని చాలా క్రిటికల్గా ఐడెంటిఫై చేసాయి. ఫస్ట్ది ఏంటి? రెసిప్రోకల్ అగ్రిమెంట్ లేదు. ఓకే, సో అండ్ ది నెదర్లాండ్స్ ఫర్ క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్, absence of between ఇండియా అండ్ నెదర్లాండ్స్ లేదు. దేనికి? క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్, ఈ నినాదం మీద. అండ్ 2 నాన్ నోటిఫికేషన్, అసలు నోటిఫికేషనే లేదు. దేనికి? ఆఫ్ దీస్ సెక్షన్స్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. అసలు కేంద్రంలో ఉన్న గవర్నమెంటు ఈ సెక్షన్ని అసలు వాళ్ళు నోటిఫికేషనే ఇవ్వలేదు, నోటిఫికేషన్లోనే పెట్టలేదు. మేకింగ్ దెమ్ లీగల్లీ, తద్వారా ఏమైంది? చట్ట ప్రకారం మనం దాన్ని అమలుపరచలేము. ఎన్ఫోర్సిబుల్ కదా, అన్ఎన్ఫోర్సిబుల్. ఇట్ ఈస్ లైక్ అ పోస్ట్ డేటెడ్ చెక్ ఆన్ ఎ క్రషింగ్ బ్యాంక్ అనమాట. ద బ్యాంక్ ఈజ్ ఆల్రెడీ క్రషింగ్, ఆల్మోస్ట్ గోయింగ్ kaput totally, and then you give a post dated check telling you can go to that bank and cash. The bank itself is not doing good. It's as bad as that. So making them legally unenforceable. The case highlighted State Bank of India versus Jet Airways ఏం చెప్పిందంటే, inactive status of these provisions. అసలు ఈ ప్రావిజన్స్ ఉన్నాయి, సెక్షన్లు ఉన్నాయి కానీ అబ్బే అవేం యాక్టివ్గా లేవండి అనేసే. ఎఫెక్టివ్లీ లేబింగ్ దెమ్ మ్యాస్, చాలా ప్రాముఖ్యంగా చాలా బలవంతం గట్టిగా గుద్ది నొక్కి ఒక్కడి నుంచి బల్లగుద్ది ఏం చెప్పి ఇవి డెడ్ లెటర్స్ అండి, 234 225 తూచు, అసలు మనం పట్టించుకోకలేదు, కూరలోని కరివేపాకు ఉన్న వాల్యూ కూడా లేదు అనేసారనమాట. ఓకే, దట్ ఎగ్జిస్ట్ ఇన్ థియరీ. ఇవేదో సెక్షన్లు కాబట్టి చదువుకున్నాం బాగుంది, కానీ ప్రాక్టికల్గా మాత్రం దీన్ని మనం అమలుపరచలేము అని వివరణ ఇచ్చేసింది అనమాట, ఎల్యూసిడేట్ చేసింది. టు అడ్రస్ దిస్ రెగ్యులేటరీ గ్యాప్, మరి ఈ పరిపాలనలోని ఈ గ్యాప్లు అన్నిటిని మనం మళ్ళీ ఎదుర్కోవాల్సిన సవాళ్ళు, దానికి మళ్ళీ మనం జవాబుదారీతనం ఉండాలి. సో జవాబుదారీతనం ఏంటి? రెగ్యులేటరీ గ్యాప్. వెంటనే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వచ్చేస్తుంది. దీన్ని మనం ఏం చేసాం? కాన్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 2 ఎక్స్పర్ట్ కమిటీస్. ఒక కమిటీ ఏమిటండి? ఇన్సాల్వెన్సీ లా కమిటీ 218. 2 క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 220. అంటే మొన్న మోడీ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చినాయి అనమాట. 14 తర్వాతే చూడండి, 18 ఇది, 2020 ఇది.
మోడీ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ. సో అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఆయనే కదా, మరి ఆయన హయాంలో ఇవన్నీ వచ్చినాయి అనమాట. సో బోత్ కమిటీస్ ఏమి గుర్తించాయి? షార్ట్ కమింగ్స్, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, అరే ఇన్ని లోపాలు ఉన్నాయా అని. ఇప్పుడు ఉన్న ప్రస్తుత పనితీరు చట్టంలోని ఇన్ని గ్యాపులు ఉన్నాయి, వీటిలన్నీ మనం పూడ్చాలి అని ఐడెంటిఫై చేశారు. అండ్ రికమెండెడ్ ఆ యునైటెడ్ నేషన్స్ ఒకటి ఉంది కదండి, దాన్ని అడాప్ట్ చేసేయండి అన్నారు. ఆ మోడల్లోని దేని మీద? క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ మీద వెంటనే రికమెండ్ చేశారు. దాన్ని మనం దత్తత తీసుకుందాం అని, అడాప్ట్ చేసుకుందాం అని. సో ఈ రికమెండేషన్స్ ఒక్కసారి ఎప్పుడైతే ఈ కమిటీ రికమెండ్ చేసిందో వెంటనే ఆమోద ముద్ర ఇచ్చారు, ఎండార్స్డ్ బై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. ఇవన్నీ ఏమిటి? సీతారామన్ గారి గవర్నమెంట్ ఆన్ ఫైనాన్స్, ఆవిడ డిపార్ట్మెంట్ ఇన్ ఇట్స్ 32nd రిపోర్ట్, 32వ రిపోర్ట్లో. ఏమిటి ఆ రిపోర్టు? ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఐబీసీ, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ. ఓకే, పిట్ ఫాల్స్, దాంట్లో ఉండే మనకి లొసుగులు అండ్ దాన్ని ఎలా మనం సాల్వ్ చేసుకోవాలి, ఒకవేళ కానీ జరిగితే ఎలాగ వీటిని మనం పూడ్చుకోవాలి అన్నది 2021లోని మళ్ళీ చెప్పారు, రీఇటరేటెడ్. ఎందులోని? 67th రిపోర్ట్, మొన్నే గత సంవత్సరమే 2024లో చెప్పారనమాట. సో ఈ 2 రిపోర్ట్లు మనం కానీ చూస్తే, స్టాండింగ్ కమిటీ దేని మీద గట్టిగా ధృవీకరించి చెప్పారు? అర్జెంటుగా మనకు అవసరం ఉంది దేని మీద? క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ. ఈ ఫ్రేమ్వర్క్ మనం పటిష్టం చేయాలి. ఓకే, ఐబీసీ 216ది. హవెవర్ ఇలా ఉన్నప్పటికి కూడాను క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ రెగ్యులేషన్ మాత్రం ఇన్ ఇండియా ఎప్పటికి కూడా ఉంది, పర్సిస్ట్, ఇంకా ఉంది. ఎందుకు? అన్ఎన్ఫోర్సిబుల్ సెక్షన్లు ఉన్న వాటిని అమలు పరచలేకపోతున్నాం. అన్ఎన్ఫోర్సిబుల్ గవర్నింగ్ సెక్షన్స్, ఇది చాలా జాగ్రత్తగా చదవండి. ఓకే, అన్ఎన్ఫోర్సిబుల్ గవర్నింగ్ సెక్షన్స్ అండ్ ఎక్స్ట్రీమ్లీ స్లో ప్రోగ్రెస్, వాయిదాలు వాయిదాలు వాయిదాలు. ఓకే, ఆన్ నెసరీ అమెండ్మెంట్స్, తగు చట్టాల మీద ఏం చేశారు వాళ్ళు? ఎక్స్ట్రీమ్లీ స్లో ప్రోగ్రెస్ ఆన్. ఈ సవరణ కావాలండి, తొందరగా చేయండి అంటే చేద్దాం 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 అని కాలయాపన చేస్తున్నారనమాట. ఓకే, సవరణలు చేయకుండా. సో జెట్ ఎయిర్వేస్ ఇండియా లిమిటెడ్ వర్సెస్ స్టేట్ బ్యాంక్ 2019 సుప్రీంకోర్టు కేసెస్ ఆన్లైన్ LCLAT 1216. ద నేషనల్ కంపెనీలో అపెలేట్ ట్రిబ్యునల్, ఇందాక అన్నాను కదా స్థాపించారని, అది ఏం కన్సిడర్ చేసిందంటే ఇది ఒక క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ ప్రోటోకాల్. ఇది ఎలా సాల్వ్ చేయాలి? మనం ఒక ప్రోటోకాల్ పద్ధతిలోనే మనం సాల్వ్ చేయాలి. ఓకే, అండ్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ అప్రోచ్, ప్రపంచం అంతటా ఓకే ఆమోదం ఇచ్చిన పద్ధతిలోనే మనం వెళ్ళాలి. రికగ్నైజ్డ్ అప్రోచ్ నవ్ యూజ్డ్ యాజ్ యాడ్ హాక్ ఫర్ దిస్ టెంపరరీ పర్పస్ సొల్యూషన్ ఫర్ దేనికి? రెగ్యులేటింగ్ అంటే ఒక తాటి మీద తేవాలి దేన్ని? క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీని. ఓకే, సో నీడ్ ఫర్ రిఫార్మ్, ఎందుకు మార్పు కావాలి? ఫస్ట్ మొదటగా ప్రోటోకాల్స్ హ్యావ్ బీన్ ఎఫెక్టివ్ ఇన్ అడ్రస్సింగ్ ఇండివిజువల్ కేసెస్. వండర్ఫుల్. ఇండివిజువల్ కేసెస్ అయితే ప్రోటోకాల్స్ ఈ పద్ధతిలో వెళ్తే దే హ్యావ్ బీన్ ఎఫెక్టివ్, బ్యూటిఫుల్. కానీ దే రిమైన్ యాడ్ హాక్, అంటే ఇందాక అన్నాను చూడండి, టెంపరీయే, ఏదో టెంపరీ సొల్యూషన్ మాత్రమే, పర్మనెంట్ సొల్యూషన్ కాదు. సో ద నీడ్ ఫర్ కోర్ట్ అప్రూవల్స్ ఇంక్రీజెస్. ద నీడ్ ఫర్ ది కోర్ట్ అప్రూవల్, కోర్టు ఆమోదం అన్నది, అప్రూవల్ ఇవ్వాలి అన్నది పెరుగుతుంది రోజు రోజుకి. జ్యుడిషియరీ బర్డెన్ కూడా పెరుగుతుంది, ఇంక్రీజెస్. జడ్జిల మీద బరువు బాధ్యత పెరుగుతుంది. ట్రాన్సాక్షన్ అంటే కోర్టుకు వెళ్ళారనుకోండి ఖర్చులు చాలా ఉంటాయి. డిలే అంటే వాయిదా పద్ధతి ఉంటుంది. డిలే ఇన్ రెజల్యూషన్, ఒకసారి ఇది అమలు పరుద్దామా, ఇది మనం ఆలోచిద్దామా, దీని మీద ఏమంటారు, కాలయాపన జరుగుతుంది. రెడ్యూసింగ్, దాని ద్వారా డెటార్ ఎవరైతే అప్పు ఉన్నాడో వాడినే మనం ఏమంటాం? ఓకే, జడ్జ్మెంట్ డెటార్ అంటాం, JDR. వాడు వెంటనే కానీ వాడి ఆస్తిని మనం కైవసం చేసుకుంటే ఆ రోజు ₹1,00,00,000 నుండి అట్లీస్ట్ 70 లక్షలు వస్తుంది. అదే ఈ వాయిదాలు ఇవన్నీ పద్ధతుల్లో 10 ఏళ్ళు జరుగుతుంది అనుకోండి, ఆ ఇంట్రెస్ట్లు అన్నీ కలుపుకొని మనకు 4 కోట్లు అవుద్ది, వాడు ఇచ్చిన ఆస్తి ఎంత అవుద్ది? 70 లక్షలు అవుద్ది. ఓకే, సో డెటార్ అసెట్ వాల్యూ తగ్గిపోతుంది. కనుక ఎక్స్పర్ట్స్ ఇక్కడ హైలైట్ ఏం చేశారంటే, అయ్యా ఇది చూడండి కాస్త అని అండర్లైన్ చేశారు. ఏమిటి ప్రాముఖ్యత? దేని గురించి? స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్. వెంటనే ఒక స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్లోని పెట్టండి. ఈ కేసు రాగానే ఇందులో పెట్టడం,
బాబు ఇదే అని చెప్పడం, వెంటనే సొల్యూషన్ లాగాలి దాంట్లోంచి. కనుక ఇట్ ఈస్ రికమెండెడ్ దట్ ఇండియా అడాప్ట్. వెంటనే అక్కడ మోడల్లా ఉంది కదా యునైటెడ్ నేషన్ది CITRAL, దాన్ని పట్టుకొచ్చేయండి, అమలు పరిచేయండి అన్నారు. 2 ఏమన్నారు, మార్పులు చేయండి, అవుట్డేటెడ్ కమ్యూనికేషన్ మెథడ్, ఎప్పుడు కమ్యూనికేషన్ మెథడ్స్ ఇవన్నీ కాస్త మార్పులు చేయండి భారతదేశానికి, ఫారిన్ కోర్ట్కి. ఓకే, మార్పులు చేయండి. ఇది చాలా చాలా ప్రాముఖ్యం, వెరీ క్రూషియల్. ఎందుకంటే క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ కేసెస్ పెరుగుతున్నాయి. సో మనం ఇప్పుడు దత్తత తీసుకోవాలి, అడాప్షన్ ఆఫ్ జ్యుడిషియల్ ఇన్సాల్వెన్సీ నెట్వర్క్. జ్యుడిషియల్ ఇన్సాల్వెన్సీ ఈ నెట్వర్క్ మనం పెంచుకోవాలి. ఈ గైడ్ లైన్స్ 2016 అండ్ ఇట్స్ మొడాలిటీస్, ఎలాగా వర్క్ చేస్తుంది ఈ మొడాలిటీ, ఎక్కడ కోర్ట్ టు కోర్ట్ కమ్యూనికేషన్, ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి వెంటనే మనం ఫోన్ చేసి కమ్యూనికేషన్ పెంచుకోవాలి. వుడ్ మోడర్నైజ్ జ్యుడిషియల్ కోఆర్డినేషన్, ఇలా కానీ జరిగితేనే జడ్జిలు, చట్టం వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అన్నీను పర్ఫెక్ట్గా అలా కోఆర్డినేట్ చేసుకెళ్తూ ఉంటాయి. ఇది దేన్ని ఇంప్రూవ్ చేస్తుంది, అంతా బాహిర్గతం చేస్తుంది. ఇట్ ఇంప్రూవ్ ట్రాన్స్పరెన్సీ, ఏదో చీకట్లో గుద్దులాట అన్నట్టుగా కాకుండా పైకి మనకు బాగా తెలుస్తుంది. అండ్ ఇంప్రూవ్ ఎఫిషియన్సీ, చక్కగా వెల్ ఆయిల్ జర్మన్ మెషిన్గా వెళ్తుంది అనమాట ఇన్ హ్యాండ్లింగ్ ఎలాంటి కేసులు, క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ మ్యాటర్స్ మీద. 3 ఆఖరిగా ఏమంటున్నారు, సెక్షన్ 60 సబ్ క్లాజ్ 5 ఆఫ్ ది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ఏమంటుందంటే నాన్ ఆబ్స్టినేట్ క్లాస్. ఇది చాలా మంచి క్లాస్. ఏమన్నారు, నాన్ ఆబ్స్టాంటీ అని అనగానే ఆ క్లాజు మనం ఏం తీసుకోవాలంటే ఇది ఒక స్టాచ్యుటరీ ప్రావిజన్ అనమాట. దీని ఉద్దేశం ఏంటంటే ఇట్ విల్ గివ్ ఎన్ ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్, అన్నిటి మీద ఇది పైన ఓవర్ రైడ్ చేసేస్తే ఆన్ అదర్ ప్రావిజన్స్ ఆర్ ఎనాక్ట్మెంట్. ఓకే, ఈ ప్రావిజన్ ఉందండి, ఇది ఉందండి, ఏం లేదు, ఇట్ ఈస్ అ నాన్ ఆబ్స్టాంటీ అని అనగానే అన్నిటిని ఓవర్ రైడ్ చేసుకు వెళ్ళిపోవచ్చు. ఇది ఇట్ రెస్ట్రిక్ట్స్ సివిల్ కోర్ట్. ప్రతి ఒక్కటి సివిల్ కోర్టులో దావా ఉందండి, దావా వేస్తే ప్రొసీజరల్ డీలే 10 years 15 years. సూట్ కానీ వేస్తే వెంటనే వచ్చిన సూట్ హియరింగ్ వచ్చేసరికి 11 ఏళ్ళు పడుతుంది, అది గ్యారంటీ, ఇట్స్ రిటర్న్. ఓకే, దట్స్ ద కైండ్ ఆఫ్ పెండింగ్ కేసెస్. కాల్ వర్కే కోర్టులోని మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయితే మధ్యాహ్నం 2 వరకు అవుతుంది. అంటే లంచ్, ద కోర్ట్ రైజెస్ ఫర్ లంచ్. 2:30కి మళ్ళీ జడ్జి గారు కూర్చుంటారు, 2 కేసులు చేస్తారు, 5 గంటలు అయిపోయింది, అంతే. ఓకే, సో జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్, ఇలాంటి డైలాగులన్నీ చాలా బాగుంటాయి వింటుంది. కానీ సివిల్ కోర్టులు ఎప్పుడైతే మనం రెస్ట్రిక్ట్ చేస్తామో ఈ నాన్ ఆబ్స్టాంటీ క్లాజ్తోని ఫ్రమ్ ఎక్సైజింగ్ జ్యూరిస్డిక్షన్, మాకు దీని మీద అధికారం ఉంది బాబు, మీరు పక్క వెళ్ళండి బాబు, ఇక్కడ నాన్ ఆబ్స్టాంటీ క్లాజ్ ఉంది అని చెప్పామనుకోండి, అప్పుడు ఇన్సాల్వెన్సీ మ్యాటర్స్లో వాళ్ళు వేలు పెట్టరు ఇంకా, ఇంక్లూడింగ్ క్రాస్ బార్డర్ కేసెస్. ఎందుకు, ఎవరో వస్తారు సుజుకి అలాంటి కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో పెట్టారు, వైజాగ్లోనే వాళ్ళు ఇన్సాల్వెన్సీ పెట్టారు, దీని వెంట వైజాగ్ కోర్టులోనండి, ఎందుకంటే లోకల్ స్టాండర్డ్ వైజాగ్లోనే కంపెనీ పెట్టారు కదా, కాదు, ఏపీఐఐసి ఇస్తుంది ల్యాండ్, ఏపీఐఐసి నుంచి ల్యాండ్ తీసుకుంటాం, దాన్ని మనం కావాలంటే అమరావతిలో హైకోర్టులో పెట్టచ్చు, లేదా స్ట్రైట్ సుప్రీంకోర్టుకి పట్టుకెళ్ళిపోదాం. ఇవన్నీ వద్దు అనుకుంటే లెట్ us go to a tribunal and finish the case faster. అదే కదా నేషనల్ కార్పొరేట్ లీగల్ ట్రిబ్యునల్ అని పెట్టారు, NCLT. సో ఇవన్నిటిని వెంటనే మనం నాన్ ఆబ్స్టాంటీ క్లాస్ కింద తెచ్చేద్దాం అన్నారు, లీవింగ్ ద NCLT యాజ్ ద సోల్ అడ్జుడికేటింగ్ అథారిటీ. భారతదేశంలో ఇండియా వర్సెస్ ఏ కంట్రీకైనా ఇన్సాల్వెన్సీ కానీ అయితే టేక్ ఇట్ టు NCLT అని ఆయన ఒక స్టాండింగ్ ఆర్డర్ ఇచ్చేయాలి, ద మినిస్టర్ ఫర్ లా అండ్ ఎన్ఫోర్స్మెంట్. అలా ఇస్తే అప్పుడు బాగుంటుంది. హౌఎవర్, కానీ ఇక్కడ చూడండి, NCLTకి పవర్ లేదు, ల్యాక్స్ ది పవర్ టు రికగ్నైజ్ ఇది ఈ కేసు అని, రికగ్నైజ్ ఆర్ ఎన్ఫోర్స్ వాళ్ళు ఇచ్చిన జడ్జ్మెంట్ని అమలు పరచడానికి. ఫారిన్ జడ్జ్మెంట్స్, ఫారిన్ కంట్రీలోని జడ్జ్మెంట్లు ఇక్కడ మనం అమలు పరచలేం. ఆర్ ప్రొసీడింగ్స్, అక్కడ ఇలా జరిగింది, లేదా ఇండియాలో వేరేగా జరుగుతాయి. సో విత్ సిగ్నిఫికెంట్, చాలా ప్రాముఖ్యంగా NCLT యొక్క ఎఫెక్టివ్నెస్ని, దాని యొక్క శక్తిని లిమిట్ చేసేస్తాను. ఏంటి, మేనేజింగ్ ఎలాంటి మ్యాటర్స్, మళ్ళీ క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ మ్యాటర్స్లోనే, ఎందుకంటే ఫారెన్ జడ్జ్మెంట్లు మనం ఇంప్లిమెంట్ చేయలేం, అక్కడ ప్రొసీడింగ్లు ఇంప్లిమెంట్ చేయలేం, కనుక ఇది ఒక లిమిటేషన్. ఇది ఇంకా ఇప్పటికే వ్యవస్థ స్లో అయిపోయింది,
పాడైపోయింది. బ్యాడ్, ఇట్స్ గోయింగ్ ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్. ఇట్ ఈస్ ఫర్దర్ ఎక్సాసర్బేటెడ్, వర్సెండ్ బై ద ఫెయిల్యూర్. మనం ఫెయిల్ అయిపోయాం. ఏంటి? ఇంప్లిమెంట్ అమలు పరచలేకపోయాం. ఏమిటది? రూల్ 11 ఆఫ్ NCLAT రూల్స్ 2016. సో ది ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్ట్సీ కోడ్ మ్యాటర్స్ ప్రివెంటింగ్ ద NCLTA సోల్ అథారిటీ అని పెట్టుకుందాం అనుకున్నప్పుడు NCLTనే మనం ప్రివెంట్ చేసేస్తున్నాం, బయటపడేస్తున్నాం. అయ్యా మీకు దీని మీద ఎటువంటి హక్కులు లేవు ఫ్రమ్ ఎక్సర్సైజింగ్. ఏంటి? ఇన్హెరెంట్ లోపలగా వాళ్ళకి దీని మీద డిసైడ్ చేసే హక్కు ఉన్నప్పుడు కూడా లేదు అనేస్తున్నాం. ఆర్ కామిటీ, అందరం కలిసిపోయి కామిటీ టు అడ్రస్ క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ ఇష్యూస్, ద కామిటీ ఆఫ్ నేషన్స్ అంటాం, ద టుగెదర్నెస్ టు అడ్రస్. ఇలాంటి ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయాలంటే, కొలిక్కి రావాలంటే దీస్ ఛాలెంజెస్, ఈ సవాళ్ళు అండ్ ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్, చాలా పటిష్టంగా మనం అన్నిటిని మేనేజ్ చేయగలగాలి అంటే క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ కేసెస్ ఇట్ ఈస్ ఇంపరేటివ్, ఇట్ ఈస్ మ్యాండటరీ, తప్పదు టు ఎక్స్పాండ్ ద పవర్స్ ఆఫ్ NCLT యొక్క పవర్స్ కాస్త ఎక్స్పాండ్ చేయాలి, మరి ఇలా ఉంచుకోండి. యూ షుడ్ నీడ్ టు బ్రాడన్ ఇట్. సో ఇంప్లిమెంటింగ్ దీస్ కీ రికమెండేషన్స్, ఇప్పుడు వీళ్ళు చెప్పిన రికమెండేషన్స్ అన్నీ మనం అమలు పరిస్తేనే ఇదొక మార్గం. ఇట్ విల్ పేవ్ ద వే. ఎటువైపుకి? భారతదేశానికి ఓకే, పురోగమనం వైపు, శక్తితో, సస్టైనబుల్ అంటే అలా మెయింటైన్ చేసుకుంటే ఎక్కడ పడకుండా ఒక చట్రంలోని ఎందుకు మేనేజ్ చేయగలగాలి. ఏమిటి? క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ కేసెస్. క్లియర్? దిస్ ఇస్ ద బ్యూటీ. సో వాట్ ఈస్ ది వొకాబులరీ టుడే? ఇన్సాల్వెన్సీ, హ్యావ్ నో మనీ, హ్యావ్ నో money. Corporate restructuring, reorganizing the organization, reorganize the finances, everything. Mofsal area, rural areas, rural. Liberalization, free economy, comprehensive, complete. This is a bill. Insolvency ante have no money, bankruptcy ante దివాలా తీసేయడం. ఓకే, ఇది కోడ్. రెసిప్రోకల్, గివ్ అండ్ టేక్, ఇచ్చిపుచ్చుకోవడం. ఓకే, రెసిప్రాసిటీ అంటాం. ఇది ఒక ట్రైబ్యునల్, NCLT. అన్ఎన్ఫోర్సిబుల్, కెనాట్ బి ఇంప్లిమెంటెడ్, కెనాట్ బి ఎన్ఫోర్స్డ్. ఎన్ఫోర్స్డ్ అంటే ఏంటి? మనం ఈ చట్టాన్ని అమలు పరచలేము. అమలు పరచుట. ఐఎమ్ రైటింగ్ ఇన్ తెలుగు సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ ఆల్ టు అండర్స్టాండ్. రీట్రేట్, స్టేట్ అగైన్, మళ్ళీ చెప్పడం. మళ్ళీ చెప్తున్నాను వినండి అంటాం కదా. డిస్మల్, వెరీ సాడ్. డిస్మల్ స్టేట్ ఆఫ్ అఫైర్స్, చాలా బాధాకరంగా ఉందండి అని అంటాం కదా. వెరీ డిస్మల్ పర్ఫార్మెన్స్ బై ఇండియన్ క్రికెటర్స్. ఓకే, సో అలాగా. అడ్హాక్, టెంపరరీ. అడ్హాక్ అంటే ఏంటి? టెంపరరీ. ఫర్ దట్ పర్పస్ అంటాం. టెంపరరీ. నాన్ ఆబ్స్టినేట్ అంటే ఓవర్ రైడింగ్ క్లాజ్. ఇంకా మామూలు ఇవన్నీ కాకుండా దీనికి ఓవర్ రైడింగ్ క్లాజ్ అనమాట. ఇది ఓవర్ రైడింగ్ సెక్షన్. సోల్ అడ్జుడికేటింగ్, ద ఓన్లీ సోల్ డిసైడింగ్ అథారిటీ. అన్నిటిలోకి వద్దు, వీడు ఒక ఆర్డర్ ఇస్తే దాన్ని అమలు పరిచేద్దాం అన్నట్టుగా NCLTని పెట్టాలి మనం. ఓకే, NCLTని ప్రతిపాదించారనమాట. సో వాట్ ఈస్ ద 15th వర్డ్? ఇన్హెరెంట్ ఈస్ విదిన్, మనలో ఉండడం. ఓకే, ఇట్ ఈస్ ఇంపరేటివ్ దట్ యూ హ్యావ్ టు డూ. ఓకే, ఆర్ రాదర్ ఇట్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ దట్ పర్సన్, అంటే వాడిలో ఉందన్నమాట. క్లియర్? సో వాట్స్ ద నెక్స్ట్ వన్? కామిటీ, అసోసియేషన్. ఓకే, కామిటీ అంటే ఏంటి? అసోసియేషన్. Imperative is must. And finally, pave the way, show the way. Pave the way అనగానే ఏమన్నారు ఆథర్ గారు? మనకి ఇలా కానీ అమలు పరిస్తే ఇవన్నీను ఇట్ విల్ మేక్ థింగ్స్ ఈజియర్. చాలా సునాయాసంగా మనం ఇంటర్నేషనల్ క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ కేసుల్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఆర్టికల్ that talks about cross-border insolvency and what India has to do to strengthen its legal system. So I thank Subhash, Mamta and Dolly and my colleague Shankar for recording these classes and the other three for preparing the slides.
I'm Dr. Srinivas Pulyapudi. With the encouragement of IAC Hyderabad Director and Chairman, we get these classes for you. Any kind of suggestion, please feel free to suggest. We will be glad to implement. And the first weekend of the year, okay, has started. So all the students are preparing for banks. Please take this serious. Another 6 weeks hence, you will have your moment of truths. So prepare hard, prepare with passion, prepare with all your energies. Thank you. Happy weekend.